బిగ్ బాస్ తెలుగు 9లో సంజన గల్రానీ నెట్వర్క్ ఎంతో తెలుసా? బిగ్ బాస్ తెలుగు 9లో సంజన గల్రానీ ఎవరు? నటి, మోడల్ మరియు దాత. ఆమె బుజ్జిగాడు మరియు కసన్వో వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. బిగ్ బాస్ కన్నడలో రియాలిటీ టీవీలో నటించింది మరియు ఇప్పుడు తెలుగు బిగ్ బాస్లో కొత్తగా ప్రారంభమైంది. ఆమె వయస్సు, కెరీర్, ముఖ్యాంశాలు, వివాదాలు, నికర విలువ మరియు ఆమె ప్రవేశం ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ స్పార్క్గా ఎందుకు ఉందో తెలుసుకోండి. మరి బిగ్ బాస్ తెలుగు 9లో సంజన గల్రానీ ఎవరు? ఆమె వైల్డ్ కార్డ్ స్పార్క్. ఆమె ఒక నటి మరియు మోడల్. సినిమా పరిశ్రమలలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం దూసుకుపోతున్నప్పటికీ ఆమె తన సాపేక్షమైన, నిష్కపటమైన ఆకర్షణను ఎప్పుడూ కోల్పోదు. ఆమె బిగ్ బాస్ ఆసక్తికరమైన గుసగుసలతో నిండిపోయింది. ఆమె డ్రామా జనరేటర్ అవుతుందా? ఓదార్పునిస్తుందా? లేదా ప్రతి షోకి ఒకటి అవసరమా? ఆశ్చర్యకరమైన శాంతిని సృష్టించేది అవుతుందా? నిజం చెప్పాలంటే సంజన గురించి ప్రజలకు గుర్తుండిపోయే విషయం ఏమిటంటే ఆమె ఫేమస్ కావడం వల్లే ఫేమస్ కాదు. ఆమె అంతగా గ్లామరస్గా లేని సెలబ్రిటీ వైపు కూడా నడిచింది. లాంచ్ ఎపిసోడ్లోకి ప్రవేశించడం, ఆమె పేర్లను వదులుకోవడం లేదా డిజైనర్ లేబుల్స్ ధరించడం మాత్రమే కాకుండా ఆమె రెండింటిని రాక్ చేయగలదు. దానిలోనే ప్రతిభ, స్థితిస్థాపకత మరియు కొత్త ప్రారంభాల గురించి మాట్లాడడం మీరు చూస్తారు. సినిమా ప్రీమియర్ల నుండి మ్యాగజైన్ కుంభకోణాల వరకు ఆమెను చాలాసార్లు చూసిన అభిమానులు కూడా ఆమె ఉనికిలో సరదాగా మరియు అనూహ్యంగా ఏదో ఉందని అంగీకరిస్తున్నారు. ఆన్లైన్లో చర్చల హౌస్ డ్రామా గురించి మీమ్స్తో పాటు ఆమె ధైర్యం మరియు రియాలిటీ టీవీ గందరగోళానికి దూరంగా ఉన్న సంజన చిరునవ్వుని మెచ్చుకుంటూ చాలా పోస్టులు ఉన్నాయి. ఇది ప్రారంభ రోజులు కావచ్చు, కానీ బిగ్ బాస్ ఎల్లప్పుడూ సంజన వంటి జ్ఞానుడైన కానీ రిఫ్రెషింగ్ స్క్రిప్ట్ లేని వ్యక్తితో మరింత ఉల్లాసంగా ఉంటుంది. సంజన గల్రానీ వయసు 35 సంవత్సరాలు. అక్టోబర్ 10, 1989న జన్మించారు. ఆమె ఒక నటి, మోడల్, పరోపకారి మరియు అప్పుడప్పుడు దక్షిణ భారత సినిమాలోనే బహుళ హైఫెనెట్ అయిన రియాలిటీ టెలివిజన్లో ఆశ్చర్యకరమైన పోటీదారు. సంజన కెరీర్ బాలనటిగా ప్రారంభమైంది. టీవీ ప్రకటనలో టూత్ పేస్ట్ను అమ్మగల మరియు ప్రాంతీయ నాటకంలో పూర్తి భావోద్వేగాలను ప్రదర్శించగల అరుదైన అమ్మాయి. ఆమె కెరీర్లో కొత్త మలుపు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ ప్రభాస్ సరసన నటించిన బుజ్జిగాడు. అక్కడి నుంచి ఆమె 45కు పైగా సినిమాలు చేసింది. కిచ్చా సుదీప్, పవన్ కళ్యాణ్, దర్శన్, శివరాజ్ కుమార్ వంటి వారితో స్క్రీన్ను పంచుకుంది. మీరు స్టార్ పేరు చెప్పాలి. ఆమె బహుశా వారితో కథలు మరియు సంభాషణలు మార్చుకుంది. కెరీర్లో కొన్ని చిన్న చిన్న విషయాలను ఇక్కడ తొలి చిత్రం తెలుగు సోగ్గాడు 2005 పాప్ కల్చర్ హిట్. కాసన్వోవా 2012 మలయాళం టెలివిజన్ ట్విస్ట్. బిగ్ బాస్ కన్నడ 2013 మరియు ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 9 సామాజిక కార్యక్రమాలు. సంజన గల్రానీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, పిల్లల సంక్షేమం మరియు మరిన్నిటి కోసం పనిచేస్తున్న లాభాపేక్ష లేని సంస్థ సరదా వాస్తవం. ఆసియాలో ఆక్రోయోగా చేసే ఏకైక నటి ఆమె కాదు, నిజంగా కాదు. బిగ్ బాస్ లివింగ్ రూమ్లో దాన్ని ఊహించుకొని ప్రయత్నించకండి. ఆమె కేవలం రియల్ ఎస్టేట్ కుంభకోణం ఆరోపించిన వివాదాలు వంటి కారణాల వల్ల కూడా వార్తల్లో నిలిచింది. కానీ ప్రతికూలత ఆమె ప్రజాముఖాన్ని ఎక్కువ కాలం వహించనివ్వలేదు. కొన్ని విధాలుగా ఆ పోరాటం సెలబ్రిటీ జీవితం కేవలం ఆడంబరం మాత్రమే కాదని తెలిపిన ప్రేక్షకులకు ఆమెను మరింత సన్నిహితంగా చేస్తుంది. సంజన గల్రానీ నికర విలువ. సంజన గల్రానీ నికర విలువ 1-2 కోట్లుగా అంచనా వేయబడింది. కొత్త ఎండార్స్మెంట్ లేదా వైరల్ బ్లాగింగ్ ప్రచారం ద్వారా ఇవ్వడం లేదా తీసుకోండి. అయితే ఎవరైనా చర్మింపై ఎలా అంచనా వేస్తారో ఆమె ఆదాయం, నటన చెల్లింపు
ప్రకటనలు మరియు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వ్లాగ్లు మరియు కమ్యూనిటీ ప్రచారాలతో సహా బిజీగా ఉండే సోషల్ మీడియా ఉనికి నుండి వస్తుంది. ఆమె స్టైల్ విషయంలో కూడా సిగ్గుపడదు. ఆమెకు కార్ల పట్ల ఉన్న ప్రేమ టయోటా, ఫార్చునర్, BMW 5 సిరీస్ వంటి జిమ్ సెల్ఫీలు, అప్పుడప్పుడు తిండిపోతుండడం వంటివి ఆమె జీవన శైలిని ఆకాంక్షించేవి కానీ చేరుకోలేనివి కావు. ఆమె స్ట్రాబెర్రీ మిల్క్ షేక్తో జరుపుకున్నట్టు మీరు గమనించినట్లయితే ఆశ్చర్యపోకండి. ఆమె ఆన్లైన్లో షేర్ చేసే వాటిలో కూడా ఆమె రిఫ్రెషింగ్గా ఫిల్టర్ చేయలేదు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.